స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మిమ్మల్ని టార్చర్ పెట్టారు అనటానికని ఆల్రెడీ పొందుపరిచాను మీరు ఓపెన్గా చెప్తున్నారు. మీరు అలాంటి విషయాలు అబద్ధాలు చెప్పరా వాట్ అబౌట్ యూ వాట్ యు ఆర్ అనేది. అయినా ఇవన్నీ కళ్ళెదుటి కనిపిస్తున్నప్పుడు కూడా హ్యాపీగా పివి సునీల్ కుమార్ ఉన్నారు. అంటే రఘురామకృష్ణరాజు మాట నడవట్లేదా ప్రభుత్వంలోని? ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం పార్టీ కానీ కన్సిడర్ చేయట్లేదా? ఏం జరుగుతుంది అసలు? డెఫినెట్గా కొన్ని నిజాలు ఒప్పుకుని తీరాలి. అక్కడ అన్ని స్టేట్మెంట్స్ వివరాలు ఉన్నాయన్నది నిజం. ఎందుకంటే కోర్టులో సబ్మిట్ చేశారు. సునీల్ కుమార్ నాయక్ బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అని ఎప్పుడైతే రిజెక్ట్ చేయమని చెప్పి ప్రభుత్వం మాట్లాడిందో, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు దామోదర్ ఎస్పీ సబ్మిటెడ్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ ద కోర్ట్. అది ఓపెన్ డాక్యుమెంటే. అయినప్పటికీ మరి పివి సునీల్ కుమార్ మీద ఎందుకు ఈ ఉదాసీనత అనేది నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అంటే ఇంత కీలకమైన అంశం కదా, మీరు దీనిపైన శోధించుంటారు కదా, అసలు ఎందుకు ఏంటి? నేనేమి పివి సునీల్ కుమార్ ఏంటి, నేను ఇలాగ ఇంటర్వ్యూల్లో మాట్లాడటం తప్ప మరి ఇంతకు మించి నేను ప్రత్యేకంగా నాకు శోధించే అవకాశం లేదు. బట్ న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతో అయితే నేనున్నా. ఆ న్యాయం ఎప్పటికి జరుగుతుంది. ఓకే, మరి నేను కూడా మరి శ్రావణ్ కుమార్ లాగా ఎన్నో జన్మలు వెయిట్ చేయాలా అన్నది చూడాలి.